అంకుల్ మిమ్మల్ని కొన్ని ఫన్నీ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తారా? మైక్ తీసుకోండి. ఒక తండ్రికి 3 కొడుకులు ఉన్నాడు. ఒక్కో కొడుకు ఒక్కో చెల్లి ఉంది. అంటే మొత్తం కలిపి ఎంతమంది? ఒక తండ్రికి 3 కొడుకులు. ప్రతి ఒక్క కొడుకు ఒక్కో చెల్లి ఉంది. అంటే ఆయనకి 3 భార్యలు. ఏంటి బాబా అన్న ఇంకోసారి? కాదు, ఒక తండ్రికి 3 కొడుకులు, ఒక్కో కొడుకు ఒక్కో చెల్లి ఉంది. అప్పుడు మొత్తం ఒక అమ్మాయి 3 చెల్లి అయితే చిటికలే. అంకుల్ ఆన్సర్ రైట్ చెప్పారు. కరెక్ట్ చెప్పినందుకు మీకు చాక్లెట్ ఇస్తా, తీసుకోండి. అంటే మిమ్మల్ని నేను ఒక ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్తారా? మైక్ తీసుకోండి. ఒక కోడి 3 రోజుల్లో 3 గుడ్లు పెడితే 300 కోళ్ళు 30 రోజుల్లో ఎన్ని గుడ్లు పెడతాయి? 300 కోళ్ళు 30 రోజుల్లో ఎన్ని గుడ్లు పెడతాయి? ఒక్క రోజులో 3 గుడ్లు పెట్టినాయి. 300 ఎంతో అంటే క్లారిఫై చేస్తున్నారు. రైట్ ఆన్సర్. అంటే రైట్ ఆన్సర్ చెప్పారు మీరు. మీకు చాక్లెట్ ఇస్తున్నాను. థాంక్స్. ఇంకోటి అడుగు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. చెప్పు. ఇండియాలో 2 సార్లు మాత్రమే వచ్చేది ఏంటి? ఇండియాలో 2 సార్లు మాత్రం వచ్చేది. ఇండియాలో 2 సార్లు మాత్రమే వచ్చేది ఏంటి? 5 సెకండ్స్ టైం ఇస్తున్నాను, చెప్పాను మీరు. ఇండియాలో వచ్చే పదాలే యు అనే పదమే ఎక్కడ వస్తుంది? ఇండియా కాదు, రాంగ్ ఆన్సర్. ఐ. బా ఇంగ్లీష్ లెటర్ లోకి వెళ్ళావా? ఐఎన్డిఏ లెటర్ లోకి వెళ్ళావా? అలా అన్నాడు చెప్పచ్చు కదా. చాక్లెట్ గెలుచుకుంటారా? అంతే మరి. సెంటెన్స్ చదువుతున్నాడు. ఇండియా లెటర్ శబ్దం వస్తుందేమో అనుకున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి.